టు హండ్రామాస్ ఫ్యామిలీ. హలో, హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం తిరుపతిలో ఉన్న మున్సిపల్ పార్క్కి వెళ్తున్నాము. ప్రకాశం పార్క్ అని కూడా అంటారు. ఇది తిరుపతిలో శ్రీనివాస నగర్లో ఉంటుంది. బస్ స్టాండ్ నుంచి చాలా దగ్గర. తిరుపతి బస్ స్టాండ్ నుండి తిరుమల వెళ్ళే దారిలో ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ టికెట్ 20 రూపీసు, బైక్ పార్కింగ్ 10 రూపీసు, ఆటో కార్ అయితే 20 రూపీసు. పార్కింగ్ ప్లేస్ కూడా బాగుంటుంది. చక్కగా అక్కడ పెట్టి లోపలికి వెళ్ళొచ్చు, ఎట్లాంటి టెన్షన్ ఉండదు. ఎంటర్ అయిన వెంటనే ఈ విధంగా శివుడు దర్శనం ఇస్తారు. లోపల వ్యూ చాలా బాగుంటుంది. అసలు లోపలికి ఎంటర్ అయిన వెంటనే పీస్ఫుల్గా ఉంటుంది. తిరుపతిలో ఉన్న వాళ్ళైనా సరే, లేకుంటే తిరుమలకు వచ్చిన వాళ్ళైనా సరే తప్పకుండా విజిట్ చేయండి. పిల్లలు ఫ్యామిలీతో వెళ్ళడం చాలా బాగుంటుంది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను, వాయిస్ బాగాలేదు, ఫీవర్, కోల్డ్. ఇప్పుడు కూడా కొద్దిగా అలానే ఉంది వాయిస్ ఎలా ఉందని భయపడకండి. ఈ వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి హండ్రామాస్ ఫ్యామిలీని. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఎలా ఎంజాయ్ చేసామో చూసేద్దాం రండి. మేము అనుకోకుండా అప్పటికప్పటికే వెళ్ళిపోయాము. కొద్దిగా లేట్గా వెళ్ళాము. వెళ్ళే లోపలే ఫస్ట్ చీకటి అయిపోయింది. ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు త్వరగా వెళ్ళాలి ఖచ్చితంగా. అక్కడ చూడండి, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు. భయం వేసింది ఎక్కడ పడిపోతాడని. చూడండి అసలు భయపడకుండా ఎంత స్టైల్గా జారుతున్నాడో. భలే జారుతున్నాడు బుడ్డోడు. ఇంకా చిన్న పెద్ద అని లేకుండా అందరూ ఆడుకున్నాం అక్కడ. నేను చూడండి బుడ్డోడిని తీసుకొని ఇంకా మా హస్బెండ్ దగ్గర ఇచ్చేసి బుడ్డోడిని నేను ఒక్కటే జారుతున్నాను. నాకు చాలా ఇష్టము పార్క్లో ఇలా ఆడుకోవడం అంటే. ఇదైనా సరే, ఉయ్యాల అన్నీ బాగా ఇష్టము. నాతో పాటు ఆడుతున్నాడు కదా బుడ్డోడు, మా వదిన వాళ్ళ తమ్ముడు కొడుకు, డియాన్ పేరు. బోర్లో పడుకొని జారుతున్నాడు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలాగా ఆడుతున్నారు. మా వదిన వీడియో తీస్తుంది. నేను ఇంకొకసారి కొద్దిసేపు తీవద్దునా అని చెప్పి జారుతూనే ఉన్నాను. ఇంకా మా అక్క, మా అమ్మ కూడా వచ్చారు చూడండి. మా అక్క, మా అమ్మ చూడండి చిన్నపిల్లలు అయిపోయారు. మా అమ్మ అయితే అన్నీ మర్చిపోతుంది. ఇలాంటివి అయితే చాలా ఇష్టము. ఒకసారి మా అమ్మ చేసే అల్లరి చూడండి ఇందులో. అవన్నీ చిన్నపిల్లలు ఆడేటివి. కొద్దిగా భయం వేసింది ఎక్కడ అరుస్తారేమో అనేసి. కానీ పెద్దోళ్ళు కూడా ఆడుతున్నారు అక్కడ. కానీ చూస్తే అరుస్తారంట. మేము అదేం పట్టించుకోలేదు. కొద్దిసేపు ఎంజాయ్ చేసి వచ్చేసాము. ఇంకంతే, అందరూ లాస్ట్లో ఒక్కొక్కసారి లైన్గా వచ్చేసాము. డియాన్, నేహాన్షు, నేను, మా అక్క నా వెనకాలే వస్తుంది. భయం వేస్తుందట్టే, తన్నేస్తుంది వెనకాలే. భయంతో త్వరగా వచ్చేసినాను పరిగెత్తుకుంటూ. మా అక్క చూడండి, నేను ఇంకా జారిన కూడా లేదు, అప్పుడే వచ్చి వెనకాల కూర్చునింది. భయంతో లేసి పరిగెత్తాను. ఆ పిల్ల తన్నినా తంతుంది. ఇంకంతే, మా అక్క బాబుని ఆడిపిద్దాం రా అని చెప్పి తీసుకొచ్చింది. అక్కడ చూడు నాతో గొడవ పడుతూ ఉన్నాం ఇద్దరు. బాబుని వెనకాల వాళ్ళు వస్తున్నారు, తన్నేస్తారు. పిల్లలకి తెలియదు అంటూ ఉంటే అదేం తన్నర్లే, నేను ఆడిపిస్తారా అని పిలుస్తుంది. నాకు టెన్షన్గా ఉంది. అక్కడ పైన చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా, త్వరగా జారేస్తారేమనేసి. ఇంకంతే, అక్కడ అయిపోయింది. ఇంకా ఉయ్యాలకు వచ్చేసాము. మా లేకే అక్కడంతా ఆడలేదు. మా లేకేకి ఉయ్యాలే బాగా నచ్చింది. అప్పటి నుండి ఉయ్యాల్లోనే ఊగుతూ ఉంది. ఇక్కడ కూడా అందరూ లైన్గా ఊగేసి వెళ్ళాము. ఇంకా చూడండి, ఇప్పుడు ఇక్కడ మా అమ్మ వస్తుంది. మా అమ్మ ఏంటో చాలా హ్యాపీగా ఊగుతూ ఉంది చూడండి. మేమన్నా డ్రెస్ వేసుకుని అక్కడ కలిసిపోయాము. మా అమ్మ శారీ కట్టుకుంది. భయం వేస్తుంది అక్కడ ఎవరైనా అరుస్తారేమో అనేసి. ఇంకా మా అక్క మా బాబుని ఎత్తుకొని ఆడుతుంది. మా అమ్మకి అవంటే చాలా ఇష్టం అంట. చాలా పెద్ద పార్కు లోపల. మేము సగమే చూసామంతే, మొత్తం వెళ్ళలేదు. చీకటి అయిపోయింది. పిల్లలతో వెళ్ళినాము, వచ్చేసాము త్వరగా. మా అక్క కొడుకు అయితే ఎట్టబడితే అటు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంకంతే, టైం అయిపోయింది అనేసి వచ్చేసాము త్వరగా. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఎర్లీగా వెళ్ళండి మీరు. మేము లోపలికే 6కి అలా వెళ్ళాము. త్వరగా చీకటి అయిపోయింది. చీకటి అయినా ఇక్కడ బాగానే వెళ్తురు ఎక్కువ బాగుంది లైటింగ్ అంతా. కానీ పిల్లలతో వెళ్తున్నాం కదా, కొద్దిగా ఎర్లీగా వెళ్ళడం మంచిది. ఇక్కడ మా ఆయన చూడండి ఫేస్ ఎలా పెట్టాడో, ఏంద్రా స్వామి అని. బాబు అంటే ఇష్టం ఉంటే లేచి వచ్చి ఊంచు అని చెప్పాను. లేచి వచ్చి ఊంచుతున్నాడు. మేము బాగా ఎంజాయ్ చేస్తుంటే మా హస్బెండ్ సైలెంట్గా ఒక దగ్గర కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చూడండి బుడ్డోడి వాళ్ళ అత్త ప్రేమని.
వావ్! ఈ బుడ్డోడు ఆ పక్క వదిలితే ఈ పక్కకు వచ్చేసాడు. చాలా బాగుంది లోపల పిల్లోలకైతే. పిల్లోలనే కాదు, పిల్లోలు పెద్దోళ్ళు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు పిల్లోల పేరుతో. ఈ బెలూన్స్లో ఆ రోజు ఆ పార్క్లో వదులుదాం అనుకున్నాము. అక్కడ ఆ రోజు పెయింటింగ్ వేస్తూ ఉన్నారు, అక్కడ కుదరలేదు. ఇక్కడ చూడండి, ఆ చిన్న బుడ్డోడికి అలో లేదంట, కొద్దిగా పెద్ద పిల్లోలు అయితే అలో ఉంది. నేను ఒక్కసారి లోపల కూర్చొని పెట్టి తీసేస్తానని చెప్పాను ఆమెతో. ఒప్పుకున్నారు. లేక్య తీసుకెళ్తుంది చూడండి. లేక్య, డియాన్, నేహాన్ష్ ముగ్గురు వెళ్ళారు లోపలికి. అక్కడ చూడండి, ఆమెమో సైలెంట్గా ఉండింది, బుడ్డోడు ఏడ్చేశాడు, భయపడ్డాడేమో. ఇంకంతే బయటికి తెచ్చేసాను వాడిని. ఏడుస్తూనే ఉన్నాడు, బయటికి తీసుకొచ్చేసాను. బయట తీసుకొచ్చేసాక మళ్ళీ చూస్తూ ఉన్నాడు వాళ్ళు ఆడుతూ ఉంటే లోపల మళ్ళీ వెళ్ళాలనేసి. ఒకసారి ఆమె ఛాన్స్ ఇచ్చింది లోపలికి వెళ్ళడానికి. అసలు అలో లేదంట, సీసీ కెమెరాలు ఉంటాయి, అరుస్తారు, అంత చిన్నపిల్లలు లోపలికి అలో లేదని చెప్తున్నారు. ఇంకా నేహాన్స్ చూడండి, ఆ పిల్ల కల్లా చూస్తూ ఆ పిల్లపైకి ఎగురుతున్నాడు. అసలు ఆ పాప భయపడి సైలెంట్గా కూర్చునింది వాడిని చూసి. మా అమ్మ చూడండి కొలంబస్ ఎక్కింది. నాకు ఇదంటే చాలా భయం. అసలు ఇదే కాదు, జైంట్ వీల్ అన్నీ భయమే నాకు, ఇలాంటివన్నీ. అమ్మ చూడండి ఎలా కూర్చుందో భయపడకుండా. నేను అక్కడ అరుస్తూ ఉన్నాను, మా భయం నీకు, దిగేసే, వద్దు వద్దనేసి. అక్కడ అందరూ నన్ను చూస్తూనే ఉన్నారు, నేను అరుస్తూ ఉంటే వద్దు వద్దని. నాకెందుకో మా అమ్మ టెన్షన్ లేకుండా ఎక్కేసింది ఫస్ట్, కానీ ఎక్కడ భయపడుతుంది అని భయపడిపోయాను నేను ఎక్కువ. లాస్ట్ టైం అక్కడికి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ మా అక్క బలవంతంగా ఎక్కించేశారు దాంట్లో నన్ను. మా అక్క అయితే దానికి ఎవరన్నా భయపడతారా, కొంచెం కూడా ఏం లేదు, ఎక్కువ పైకి అని చెప్పింది. కావాలంటే నేను వస్తాను రా అని వచ్చింది. నేను, మా హస్బెండ్, మా అక్క ముగ్గురు ఎక్కాము లాస్ట్ టైము. మా అక్క చాలా ధైర్యంగా ఎక్కిన తర్వాత అక్కడ వచ్చి నేను చచ్చిపోయాను, నన్ను దింపేయండి అని అరుస్తుంది. ఎట్టో మిడిల్లో నేను కూర్చున్నాను, నాకు పక్కన మా హస్బెండ్ ఉన్నాడు, గట్టిగా పట్టుకొని కూర్చొని ఉన్నాను. ఈ పిల్ల మా అక్క నన్ను పట్టుకో భయంగా ఉందనేసి ఏడుస్తుంది. మా అమ్మ చూడండి అస్సలు భయపడలేదు, ప్రశాంతంగా ఎక్కి ఊగేసి అక్కడ నుంచి హాయి చెప్తుంది. నువ్వు 2 చేతులు పట్టుకోమా స్వామి అంటున్నా నేను. నన్నైతే లాస్ట్ టైం మా అక్క లాక్కెళ్ళింది పైకి దాంట్లోకి. మాతో పాటు మా లేఖ్య కూడా ఎక్కింది. మా లేఖ్యని బాలాజీ పట్టుకొని ఉన్నాడు. ఫస్ట్ మా అక్క నాతో పాటే కూర్చో అని చెప్పింది. అటు కూర్చొని నింటే పాపం లేఖ్య ఎక్కడ ఏడ్చి నింటుందో. నేను, లేఖ్య, బాలాజీ ఒక సైడ్కి కూర్చున్నాము. మా అక్క ఒకటి ఆ లాస్ట్లో కూర్చొని ఏడుస్తూ ఉండింది. దెబ్బతో ఇంకెప్పుడు జీవితంలో ఎక్కదు ఆ పిల్ల అలాంటివి. ఎక్కమని ఎవరికి సలహాలు కూడా ఇవ్వదు ఇంకా. ఇక్కడ చూడండి బుడ్డోడు వాళ్ళత్త ముద్దులతో ముంచేస్తుంది బుడ్డోడిని. వాడు ఏమంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు అసలు. లోపల ఉన్నసేపు బాగున్నాడు నవ్వుతూ, ఇంకా బయట ఎత్తుకొచ్చేసేసరికి అక్కడ చూస్తూ ఉన్నాడు. ఇంకా బయట వస్తే తప్పకుండా ఏదో ఒకటి తినకుండా అయితే వెళ్ళము. ఇంకా అక్కడ దగ్గరలో ఒకటి బాగుంటుందని మా హస్బెండ్ తీసుకెళ్ళాడు, అభి చాట్స్ అనేసి. చాలా బాగుంది టేస్ట్, ఓన్లీ వెజ్జే ఇక్కడ కూడా. అన్ని చాట్స్ వేస్తున్నారు. ఇంకా నేను, పిల్లోళ్ళందరూ పానీపూరి చెప్పాము. మా అక్క, మా అమ్మ మసాలా పూరి చెప్పారు. మా వదిన బేల్పూరి చెప్పింది. మా హస్బెండ్కేమో పాపిడ్ చాట్ ఆర్డర్ చేసుకున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పానీపూరి తినేయాలి. మా అక్క చూడండి కావాలని తినేటప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో. వీడియో తీస్తున్నానని తిని చూడండి ఎంత స్టైల్గా తింటుందో. కావాలనేసే వీడియోలో యాడ్ చేయను అనుకుంటుంది, అలానే పెట్టేశాను. ఎక్కడికి వెళ్ళా నేను పానీపూరీలు బాగా తింటాను. ఇలా ఫుడ్ తినడం దగ్గర ఎలాంటి మొహమాటాలు ఏం పడిన అసలు నేను. నాకు నచ్చింది ఖచ్చితంగా మొహమాటం పడకుండా తింటాను. నేను పానీపూరి తిని సైలెంట్గా ఉన్నాను. మా హస్బెండ్కి తెలుసు నేను సైలెంట్గా ఉన్నాననేసి మళ్ళీ ఒక మసాలా పూరి తీసుకొని వచ్చారు. నాకు తెలుసులే నీ మనసులో తినాలని ఉంటుంది కానీ తిను అన్నాడు. మా హస్బెండ్ అడుగుతారని ఖచ్చితంగా తెలుసు తీయిస్తాడని, అందుకే ఫస్ట్ పానీపూరినే తిన్నాను. చూడండి బుడ్డోడికి బాగా నచ్చిందంట. అలాగే మా అక్క ఉత్త స్పూన్ అలా చూపిస్తుంది, దాన్నే తింటూ ఉన్నాడు. వాడికి పెడుతున్నామనే ఫీలింగ్ వాడికి. పాపం బేల్పూరి లేట్గా ఇచ్చారు మా వదినికి. ఫస్ట్ ఇవన్నీ ఇచ్చేశారు. చాలామంది ఉంటారు అక్కడ జనాలు. మా వదిన తీస్తుంది అక్కడ వీడియో. ఇక్కడ చూడండి బుడ్డోలో మా నేహాన్ష్ లేఖ్యకు కూడా పానీపూరి అంటేనే బాగా ఇష్టము. ఇన్ని రోజులు తినిన దానికంటే ఇక్కడ పానీ చాలా బాగుంది. ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర తిన్నప్పుడు ఉండే టేస్ట్ ఇక్కడ ఉంది. ఇక్కడే బాగుంది పానీ. ఇంకా మా హస్బెండ్ ఫస్ట్ టైం తీసుకొచ్చారు ఇక్కడికి.
ఇంకా చాలా మంచివి ఉన్నాయి. కానీ మా హస్బెండ్ ఎక్కడైనా ఒక దగ్గర తీసుకెళ్తే అక్కడే నచ్చితే అక్కడికే తీసుకెళ్ళమంటాను మళ్ళీ మళ్ళీ అక్కడ నచ్చిందంటే. ఇదైతే అభి చాటు, అన్నారావు సర్కిల్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకెళ్ళాలి. మా అమ్మ లేక్ ఎక్కిచ్చేసింది. తిరుపతిలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. ఇక్కడ చాలా బాగుంది, అన్ని చాట్స్ ఉంటుంది. మా డియాన్ చూడండి ఎంత క్యూట్గా సూపర్ అంటున్నాడు. అంత తిని కూడా అయిపోయి వచ్చింది. మా వదిన బేల్పూరి మాత్రం ఇంకా రాలేదు అసలు. ఎందుకో బేల్పూరి వచ్చినాక కానీ టేస్ట్ చేశాను, అంత ఎక్కువగా నచ్చలేదు బేల్పూరి. మిగతా అన్నీ బాగున్నాయి, అదంతే అంత ఉండేది బేల్పూరి. నేను ఎప్పుడు తినలేదు. పానీపూరి తర్వాతే ఏదైనా. ఎప్పుడైనా బయట వచ్చినప్పుడే ఈ విధంగా తింటాను, మరి ఇంటికి తెప్పించుకొని తినడం అలాంటివి ఏం చేయను. తినాలనిపిస్తే ఖచ్చితంగా బయట వచ్చే తింటాము. చూడండి ఇప్పుడు వచ్చింది బేల్పూరి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అసలు. అక్కడ చూడండి మా వదిన తినకుండా మళ్ళీ తినండి అని అందరిని అడుగుతుంది. ఇక్కడ చూడండి ఇంకో కామెడీ. మా హస్బెండ్ ఎంతో ఒకటి ఆర్డర్ చేసుకున్నాడు, కావాలనే నా దగ్గర వచ్చి తింటూ నాకు పెడుతున్నారు చూడండి. అందరూ ఎంత తింటానేమో అనుకుంటారేమో, మా హస్బెండ్ అట్టే చేస్తారండి బయట వెళ్ళినప్పుడు. నాకు తెలుసులే నీ గురించి, తింటావులే తిను అంటూ ఉంటాడు. మా వదిన ఇక్కడ బేల్పూరి టేస్ట్ చేయమంటుంది. పాపం మా బుడ్డోడు చూడండి అసలు ఎలా చూస్తున్నాడో వాటికల్లా. పాపం ఆకలి వచ్చేసినట్టుంది. ఇంక బయలుదేరేసాము తినేసి. లాస్ట్ ఇంకొక కామెడీ, ఇంకొక పానీపూరి ఆర్డర్ చేశాను. నేను ఒక్కటే తినడానికి కాదు, అందరికి ఒక్కొక్కటి పెడదామనేసి తీసుకున్నాను. పానీపూరి టేస్ట్ చాలా బాగుంది, తినాలనిపిస్తూనే ఉన్నింది మళ్ళీ. ఎంత మనం ఇంట్లో చేసుకుందామన్నా ట్రై చేసినా కానీ సేమ్ ఆ విధంగా అయితే రాదు. షాప్లోనే టేస్ట్ బాగుంటుంది. మా హస్బెండ్ చూడు అక్కడ పెట్టిన పట్టుకొని తిప్పుతూ ఉంటే నేనేందో తింటూ ఉన్నాను. ఇంకా ఈ లాస్ట్ అది వద్దని చెప్పినాను వీడియో, మా అక్క వీడియో తీస్తుంది. త్వరగా తినేస్తున్నాను, బాబుకి లేట్ అయిపోతుంది పాపం అనేసి. మా ఆయన చిన్నగానే తినలే అంటున్నారు. బాబుని నేను చూసుకుంటాలని తీసుకొని అలా వెళ్ళారు. నేను అందరికి ఒక్కొక్క పూరి పెడుతున్నాను. మా అక్కకు ఒకటి, మా వదినకి ఒకటి, మా అమ్మకు ఒకటి. ఇంక పిల్లలు తిన్నాను చెప్పేశారు, చాలన్నారు. మీకు కూడా నాలాగా పానీపూరి అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే, తిరుపతిలో ఉన్న వాళ్ళైతే అభి చాట్కి వెళ్ళండి, చాలా బాగుంది. నిజం చెప్పాలంటే పానీపూరి అయితే చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడికైనా వెళ్ళినా ఒకసారే తీసుకుంటా పానీపూరి మాత్రము, కానీ ఇక్కడ చాలా బాగుంది. మామూలుగా అయితే మా హస్బెండే తీస్తారు బయట వెళ్ళినప్పుడు, ఏదైనా ఇంకా తినాలని ఉంటుందిలే తినలే అని. కానీ నేనే అడిగాను లాస్ట్లో పానీపూరి కావాలి ఇంకోటి అనేసి. ఇంకంతే తినేసాము, ఇంకా బయలుదేరాలి ఇంటికి. పాపం బుడ్డోడు చాలా డల్గా అయిపోయినాడు. అక్కడ మా అక్క నువ్వే తినేసినావు మొత్తం, నాకు పెట్టనే లేదంటుంది. ఒక్కటే తీసుకునింది, వద్దని చెప్పింది, తినేసిన తర్వాత లాస్ట్లో చెప్తుంది. ఇంకంతే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎంజాయ్ చేసాము మేము. ఇంటికి బయలుదేరేసాము. ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా హ్యాపీగా ఉండింది. మా హస్బెండ్ నా పైన జోక్ చేస్తుంటే మా అక్క నవ్వుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.